కేబినెట్ సమావేశానికి ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. సమావేశ నిర్వహణకు అనుమతి ఇచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రభుత్వానికి కొన్ని షరతులు విధించింది. అత్యవసరమైన విషయాలు, తక్షణం అమలు చేయాల్సిన అంశాలు ఎజెండాగా మాత్రమే కేబినెట్ సమావేశం నిర్వహించాలని పేర్కొంది. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని, రైతు రుణమాఫీ అంశాలను వాయిదా వేయాలని సూచించింది. ఇక ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములైన అధికారులెవరూ కేబినెట్ సమావేశానికి హాజరు కావద్దని ఆదేశాలు జారీ చేసింది సిఈసి. దీనికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, సిఈసి అనుమతి ఇచ్చినట్టుగానే షరతులు కూడా విధించినట్టుగా తెలుస్తోంది, వివరాలేంటి? ఇస్రాయేశ్వరి, నిన్న మాత్రం కొంత సస్పెన్స్ నెలకొంది కేంద్ర ఎన్నికల సంఘానికి. మాత్రం ఎన్నికల కమిషన్ కూడా తెలంగాణ కేబినెట్ సమావేశాన్ని నిర్వహించడం పైన కూడా లేఖలు పంపించిన నేపథ్యంలో రీప్లై రాకపోవడంతో నిన్న తెలంగాణ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. కేబినెట్ సమావేశానికి కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు కాబట్టి సమావేశం నిర్వహించలేకపోతున్నామని చెప్పేసి కూడా సీఎంఓ కార్యాలయం కూడా వెల్లడించింది. కానీ తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం కూడా కేబినెట్ నిర్వహించడానికి మాత్రం షరతులతో కూడా అనుమతి కూడా ఇప్పటివరకు ఇచ్చిన నేపథ్యంలో మాత్రం అత్యవసరమైన విషయాలు, అదేవిధంగా తక్షణం అమలు చేయాల్సిన అంశాలు ఏవైతే ఉంటాయో వాటి ఎజెండాగా మాత్రమే కేబినెట్ చర్చించుకోవాలి, కేబినెట్ సమావేశంలో కూడా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి కూడా సూచించింది. దీంతో పాటుగా జూన్ 4వ తేదీలోపు కూడా చేపట్టాల్సినటువంటి అత్యవసర అంశాలు ఆ తేదీ వరకు కూడా వేచి ఉండడానికి అవకాశం లేని అంశాలను మాత్రమే చేపట్టాలని చెప్పేసి కూడా ఇంకో షరతు కూడా విధించింది. దీంతో పాటుగా లోక్సభ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని, అదేవిధంగా రైతు రుణమాఫీకి సంబంధించినంత వరకు మాత్రం ఒక నిర్ణయం కూడా తీసుకుంటామని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకే సూచించిన నేపథ్యంలో మాత్రం అంశాలని రెండింటిని కూడా వాయిదా వేయాలంటూ కూడా ఇందులో పేర్కొన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా ఎన్నికల ప్రక్రియలో ఎవరైతే అధికారులు పాల్గొన్నారో వాళ్ళు మాత్రం కేబినెట్ సమావేశానికి కూడా హాజరు కావద్దని కూడా ఇప్పటివరకే పేర్కొన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటివరకే షరతులతో కూడిన గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి కేబినెట్ సమావేశం ఎజెండాగా ఏం ఉండబోతుంది, ఏ విధంగా కూడా కేబినెట్ సమావేశంలో మాత్రం ఎజెండా అంశాలు నచ్చబోతున్నారు అన్న దానిపై కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉందని చెప్పుకోవచ్చు. వీటికి సంబంధించిన మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కూడా కేబినెట్ సమావేశాన్ని ఎప్పుడు నిర్వహించబోతుందనే తేదీని కూడా ఖరారు చేయాల్సి ఉంది. ఎప్పుడు కేబినెట్ సమావేశం నిర్వహిస్తే ఇట్లా ఈ అంశాలు కాకుండా కూడా ఇంకా ఎలాంటి అంశాలపై కూడా చర్చించబోతున్నారు అనే దానిపై కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. రాజేశ్వరి, ప్రవీణ్, అంటే నిన్న ఇరిగేషన్ శాఖకు సంబంధించి సమీక్ష నిర్వహించారు. వచ్చే సీజన్ కూడా వర్షాకాలం కావడంతో దానికి సంబంధించి ఏమైనా ప్రభుత్వానికి అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉందా ఈ షరతుల వల్ల? ఈ షరతులతో ఇరిగేషన్ సంబంధించినందుకు ఎలాంటి అడ్డంకులు అయితే ఉండవని చెప్పేసి కూడా ఇప్పటివరకు అధికారులు చెబుతున్నారు. ఎందుకంటే ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్టు ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఎన్డీఎస్ఏ రిపోర్టు ప్రకారం మాత్రం తాత్కాలిక మరమ్మతులు మాత్రం మేడిగడ్డ, అన్నారం, సింధిల్లా బ్యారేజీల వద్ద కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకే తెలిపిన నేపథ్యంలో వీటికి సంబంధించిన మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనే దానిపై కూడా ఒక క్లారిటీ రావాల్సింది. ఇప్పటివరకు ఇరిగేషన్ అధికారులతో కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు. తాత్కాలిక మరమ్మతులు చేసి మాత్రం రైతాంగానికి వచ్చే పంటలకు కూడా నీరు అందించడానికి కూడా ఒక అడుగులు వేయాలని చెప్పి కూడా ప్రభుత్వం కూడా భావిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ సమయంలో మాత్రం ఇప్పటివరకు కేబినెట్ సమావేశం కావచ్చు, ఇతర సమావేశాలకు సంబంధించి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అడుగులు వేయబోతుందన్న దానిపై కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది. ఇప్పటివరకు రేపు విద్యాశాఖ పేరు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయం కూడా సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు కాబట్టి కేబినెట్ సమావేశం కూడా ఎప్పుడు నిర్వహించబోతున్నారు, ఇంకా ఎలాంటి అంశాలు ఉండబోతున్నాయి అనే దానిపై కూడా క్లారిటీ అయితే రావాల్సి ఉంది. రాజేశ్వరి, అంటే ఇప్పటికిప్పుడు ప్రభుత్వం ముందు అత్యవసర పనులు అలాగే నిధుల కేటాయింపుకి సంబంధించి ఆమోదం పొందాల్సిన అంశాలు తెర మీదకి వచ్చాయి. దీనికి సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు? ఇప్పటికైతే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఏదైతే అంటే మొదటగా అనుకున్న ప్రకారం మాత్రం రైతులకు సంబంధించిన అంశాన్ని కూడా ఎజెండాగా తీసుకోవాలని చెప్పి కూడా భావించింది. అత్యవసరంగా సమావేశమై మాత్రం రైతులకు సంబంధించిన పంట కొనుగోలు అంశం, పంట కొనుగోలు చేయకపోతే ఇప్పటివరకు వర్షాకాల పరిస్థితుల నేపథ్యంలో మాత్రం పంట కూడా తీవ్రంగా కూడా నష్టపోతున్నారు కాబట్టి రైతాంగం విషయంలో మాత్రం ఒక క్లారిటీగా చర్చించిన తర్వాత మాత్రం కొన్ని నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అదేవిధంగా నకిలీ విత్తనాలు మాత్రం ఎక్కడైతే షాప్స్ లో అమ్ముతున్నారో వాటిపైన కూడా కఠిన చర్యలు తీసుకుని నాణ్యమైన విత్తనాలు కూడా రైతాంగానికి అందించే విధంగా కూడా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వం భావించింది. ధాన్యం కొనుగోలు అంశంతో పాటు ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ మార్గాలపైన కూడా దృష్టి పెట్టింది. ఆదాయ మార్గాలకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గాలు ఏంటి, ఆ మార్గాలపైన కూడా అధికారులు ఏ విధంగా కసరత్తు చేస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి నెల కూడా ఆదాయం ఎంతవరకు కూడా సమకూరుతుంది, వచ్చే రోజుల్లో ఇంకా ఆదాయం పెంచుకోవడానికి మాత్రం ఎలాంటి మార్గాల్లో కూడా అన్వేషించాలి అనే దానిపై కూడా సమీక్ష సమావేశం కూడా నిర్వహించాలని చెప్పి కూడా ప్రభుత్వం ఇప్పటివరకు భావించింది. ఇలాంటి కీలక అంశాలు దాదాపు 8 అంశాలపై కూడా రాష్ట్ర ప్రభుత్వం సమావేశంలో కూడా చర్చించాలని చెప్పేసి కూడా భావించిన నేపథ్యంలో ఇప్పటివరకు అయితే 2 అంశాలపైన కూడా చర్చించొద్దని చెప్పేసి కూడా ఇప్పటివరకు ఎన్నికల కమిషన్ సూచించిన నేపథ్యంలో మిగతా అంశాలు ఏవి ఎజెండాగా ఉండబోతున్నాయి, ఎప్పుడు కేబినెట్ సమావేశం నిర్వహించబోతున్నారు అని దానిపై కూడా క్లారిటీ వచ్చిన తర్వాత మాత్రం ఏ అంశాలు ఉండబోతున్నాయని దానిపై కూడా
ప్రభుత్వం ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది రాజేశ్వరి. ప్రవీణ్, అండ్ ఫైనల్లీ ఎన్నికల విధుల్లో ఎవరైతే పాల్గొన్నారో అధికారులు వారికి సంబంధించి కూడా పరిమితులు విధించినట్టుగా తెలుస్తోంది, ఆ వివరాలు ఏంటి? ఇప్పటికైతే ఎన్నికల ఎవరైతే విధుల్లో ఉన్నారో ఆ అధికారులు మాత్రం ఈ కేబినెట్ సమావేశంలో కూడా ఉండాల్సి ఉంటుంది కాబట్టి ఆయా శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు కూడా కేబినెట్ సమావేశం నిర్వహిస్తే మాత్రం ఆయా శాఖలకు సంబంధించినంత డేటాతో కూడా సమావేశాల్లో పాల్గొనాలి కాబట్టి అందుకు సంబంధించిన షరతులు కూడా విధించిందని చెప్పొచ్చు. కొన్ని శాఖలకు సంబంధించిన ఆ హెచ్ఓడులు ఇప్పటివరకే ఎన్నికల విధుల్లో కూడా పాల్గొన్నారు. వారందరూ కూడా ఆ ఎన్నికల్లో ఇప్పటివరకు మాత్రం బిజీగా గడిపిన ఆ సిచ్యువేషన్ ఉంది. అలాంటి అధికారులు మాత్రం ఎవరు కూడా పాల్గొనొద్దని చెప్పేసి కూడా ఇప్పటివరకే తెలిపారు కాబట్టి కేబినెట్ ఆ సమావేశాన్ని నిర్వహిస్తే మాత్రం సిఎస్ తో పాటు పలువురు ఉన్నతాధికారులు మాత్రమే పాల్గొనే అవకాశం ఉంది. ఎందుకంటే సచివాలయంతో పాటు ఇతర శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు కూడా చాలా మంది కూడా ఆ ఎన్నికల విధుల్లో ఇప్పటివరకు నిర్వహించారు కాబట్టి వాళ్ళు పాల్గొనే అవకాశం మాత్రం లేదని చెప్పుకోవచ్చు. సిఎస్ తో పాటు ఇంకెవరు అధికారులు పాల్గొంటారని దానిపై కూడా క్లారిటీ అయితే రావాల్సింది రాజేశ్వరి. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్ ఫర్ ది అప్డేట్.